మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ డైక్లోరో కాంపౌండ్స్ పాసిబుల్ ఫర్ సైక్లోహెక్సేన్ ఎక్స్క్లూడింగ్ స్టీరియో ఐసోమర్స్ ఈజ్ అంటున్నారు. మనకి ఇక్కడ సైక్లోహెక్సేన్ తీసుకున్నట్లయితే దీనికి డైక్లోరో కాంపౌండ్స్ అనేది కావాలంటున్నారు. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే డైక్లోరో కాంపౌండ్ సైక్లోహెక్సిన్ ని తీసుకున్నట్లయితే ఇక్కడ క్లోరిన్ హెచ్న్యూ తీసుకున్నట్లయితే ఫస్ట్ క్లోరిన్ సిఎల్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనకి దీన్నే మళ్ళీ డైక్లోరో కాంపౌండ్స్ సేమ్ కార్బన్ మీద కూడా కార్బన్స్ క్లోరిన్స్ అనేది రావచ్చు. అదేవిధంగా క్లోరిన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్లోరిన్ అండ్ క్లోరిన్ రావచ్చు. సో ఇట్లాగా 1 2 డైక్లోరో సైక్లోహెక్సేన్ 1 డైక్లోరో సైక్లోహెక్సేన్ 1 3 డైక్లోరో సైక్లోహెక్సేన్ 1 4 డైక్లోరో సైక్లోహెక్సేన్ అని మనకి ఇక్కడ 4 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో టోటల్ 4 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ for cyclohexane dichloroination అని చెప్పొచ్చు. సో సైక్లోహెక్సేన్ డైక్లోరినేషన్కి ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయంటే 4 ఐసోమర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.